ఎంప్లాయీస్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి ఈరోజు కొన్ని వివరాలు తెలియజేద్దామని చెప్పేసి నా ప్రయత్నం చేస్తున్నాం. ఇది సామాజిక బాధ్యత అంటే సోషల్ సెక్యూరిటీగా చెప్పుకుంటే చాలా గొప్ప స్కీమ్ ఇది. ఇది 95 ఆగస్టు 1వ తారీఖు నుంచి మన అగ్రిమెంట్ ద్వారా అమల్లోకి వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా ఏ ఉద్యోగి అయినా సరే తను చాలించిన లేదా వివిధ మెడికల్ కారణాల వల్ల అన్ఫిట్ అయినా సరే ఆ కుటుంబం ఆ తర్వాత క్రమంలో అప్పటి వరకు వాళ్ళు కొనసాగుతున్న లైఫ్ స్టైల్ని సుమారుగా అంటే పిల్లల చదువులు కానీ ఇతర ఏవైతే కుటుంబ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంచుమించు అదే స్థాయిలో కొనసాగించేందుకు అవకాశం ఉండేటట్టు ఈ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకుంటే ఎంప్లాయీ లాస్ట్ డ్రా చేసిన బేసిక్ డిఏని ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తి సూపరాన్యుయేట్ అయ్యే వరకు అంటే నోషనల్ గా సూపరాన్యుయేట్ అయ్యే వరకు ఆ కుటుంబంలోని నామినీలకు అందజేస్తారు. దీన్ని అందజేయడానికి పిఎఫ్ మరియు గ్రాట్యుటీ ఏదైతే నోషనల్ పిఎఫ్ గ్రాట్యుటీ ఉందో దాన్ని కంపెనీ దగ్గర డిపాజిట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ప్రధానమైన అంశాలు అంటే మొత్తం ఎంప్లాయీస్ అందరూ ఈ స్కీమ్ లో కవర్ అవుతారు. ఆఫీసర్లు కానీ నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ అలాగే ఏవైనా ట్రైనీస్ కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ గా కానీ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ గా తీసుకునే వాళ్ళందరూ కూడా దీంట్లో కొనసాగుతారు. ఇందులోకి అర్హత పొందుతూ ఉంటారు. ఇందులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆ ట్రైనీ కూడా ఆ రోజుకి ఆన్ ది జాబ్ చనిపోయి ఉంటే కనుక ప్లాంట్ లో వర్క్ ప్లేస్ లో చనిపోయి ఉంటే కనుక ఆ కుటుంబంలో ఒకరికి అర్హత కలిగిన భార్య లేక భర్త వయసు నిన్న అంటే ఉద్యోగ వయసు ఏర్పడిన పిల్లలు కానీ ఈ స్కీమ్ లో అర్హత కలిగి ఉంటారు. వాళ్ళకి ఒక ఉద్యోగం ఇస్తారు. లేదనుకున్నట్టయితే కనుక ఉద్యోగం తీసుకోలేని పరిస్థితుల్లో కనుక ఉంటే కనుక వీళ్ళకి బేసిక్ డిఏని చెల్లిస్తారు. ఈ ఐఓడి సందర్భంలో అంటే ప్లాంట్ డ్యూటీ సందర్భంలో కానీ చనిపోయినట్టయినా లేదా మెడికల్ అన్ఫిట్ అయినా సరే టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ పొందినా సరే పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ చెల్లించుకున్నానే బేసిక్ డిఏ నోషనల్ సూపరాన్యుయేషన్ వరకు కూడా అందజేస్తారు. అదే కాకుండా ఇతర సందర్భాల్లో మామూలు సాధారణ జీవితం గడుపుతున్న సందర్భంలో ఏదైనా అవాంతరాలు వచ్చి యాక్సిడెంట్ లో కానీ లేదా ఇతర సందర్భాల్లో మరణించినా సరే అప్పుడు బేసిక్ మరియు డిఏ పొందడానికి గాను పిఎఫ్ నోషనల్ పిఎఫ్ గ్రాట్యుటీని కంపెనీ దగ్గర డిపాజిట్ చేస్తే ఆ రోజుకున్న లాస్ట్ బేసిక్ డ్రా ఏదైతే ఉందో దాని మీద ఉన్న డిఏని పూర్తిగా చెల్లిస్తారు. ఈ చెల్లింపులు అలాగే ఇతర వివరాలకు సంబంధించి కృష్ణమూర్తి గారు మిగతా తెలియజేస్తారు. ఈ స్కీమ్ గురించి ముందుగా మొదలుగా రెస్పాన్స్ చేయడం జరిగింది. అయితే ఈ స్కీము రాకముందు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం వీధులు పడే పరిస్థితి అనేది ఉండేది. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోయినా లేదా అనారోగ్య రీత్యా ఉద్యోగ విధులుగా కాలేని పరిస్థితుల్లో ఈ స్కీమ్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వీధులు పడకుండా ఉండడానికి ఎంతో బెనిఫిషియల్ గా ఎంతో మంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్న మంచి స్కీమ్ ఇది. దాదాపు ఈ స్టీల్ ప్లాంట్ లో ఇప్పటి వరకు 1600 మంది దీన్ని ఉపయోగించుకున్నారంటే ఈ స్కీమ్ తాలూకా ఉపయోగం ఎంతవరకు ఉన్నదన్నది మీకు అందరికీ అర్థమవుతున్న విషయం మీరు గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ స్కీమ్ సంబంధించి మధుగా చెప్పినట్టుగా 90 రోజుల లోపల అమౌంట్ ఏదైతే చెల్లించాల్సిన మేనేజ్మెంట్ చెల్లించాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని 90 రోజుల లోపల చెల్లిస్తే ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోయిన రోజు అయితే ఏ రోజైతే ఉందో ఆ నెల నుంచి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు చెల్లించడానికి అవకాశం లేక కొన్ని పరిస్థితుల్లో డబ్బులు సర్దుబాటు కాక లేట్ అయిన పరిస్థితుల్లో సంవత్సరం లోపు ఎప్పుడు చెల్లిస్తే ఆ నెల నుంచే ఈ స్కీమ్ వర్తించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ స్కీమ్ లో ఇంకో వెసులుబాటు ఏంటంటే ఒక ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయే టైంకి అతను టోటల్ అమౌంట్ పేమెంట్ చేయవలసిందే 40 లక్షల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి చెల్లించవలసిన పరిస్థితి ఉన్నప్పుడు అతని దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అమౌంట్ కూడవలసుకున్నప్పుడు ఒక 30 లక్షల వరకు కూడి మిగిలిన అమౌంట్ అతని దగ్గర వీళ్ళు లేకపోతే సర్దుబాటు కాకపోతే
ఆ పరిస్థితుల్లో 30 లక్షల రూపాయలు లేదా 20 లక్షల రూపాయలు అయితే 20 లక్షల రూపాయలు మేనేజ్మెంట్ ద్వారా జమ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఆ పర్సంటేజ్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ అంటే 40 లక్షలు కట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు కట్టాలనుకోండి 75% అనేది ఆ ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ బేసిక్ డిఏ అనేది ఆ రకంగా వర్తిస్తుంది. అలాగే ఎంప్లాయీస్ ఈ స్కీమ్ లో నుంచి వెళ్ళిన ఎంప్లాయీస్ కూడా మెడికల్ ఫెసిలిటీ కూడా ఉన్నది అనేది ఈ స్కీమ్ లో ఒక పెద్ద మంచి పాయింట్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో ఉన్నారో ఈ స్కీమ్ ద్వారా బయటకు వెళ్ళారో అంటే చనిపోయిన ఎంప్లాయీ కానివ్వండి, మెడికల్ అన్ఫిట్ ఎంప్లాయీ కానివ్వండి, అలాగే మన మెడికల్ ఫెసిలిటీస్ కూడా మన హాస్పిటల్లో ఆ డిపెండెన్స్ కానీ డిపెండెన్స్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ కి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైనింగ్ అయిన ఎంప్లాయీ లోపల స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా కారణాలు ఇచ్చే చనిపోతే అతనికి ట్రైనింగ్ తాలూకు స్టైఫండ్ గా రాదు. అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ L1 లో జాయిన్ అవుతాడు, ఒక ఎంప్లాయీ L3 లో జాయిన్ అవుతాడు, ఎంప్లాయీ L6 లో జాయిన్ అవుతాడు. ఏ ఎంప్లాయీ ఏ స్కేల్ లో జాయిన్ అయ్యారో ఆ స్కేల్ బట్టి ఆ బేసిక్ డిఏ అతను ఖచ్చితంగా వర్తిస్తుంది. తప్పిస్తే ట్రైనింగ్ కాబట్టి ట్రైనింగ్ స్టైఫండ్ మాత్రమే వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. అయితే ఇది NJCS లో 1989 సంవత్సరంలోనే ఏర్పడింది. అయితే ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ వచ్చేప్పటికి 1995 ఆగస్టు లో అగ్రిమెంట్ ద్వారా సేట్ చేసిన అగ్రిమెంట్ ద్వారా సాధించుకున్నాం. 89 నుంచి 95 వరకు ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలు దీన్ని ఎందుచేత పక్కన పట్టాయి అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. 95 నుంచి ఇప్పటి వరకు దీన్ని చాలా ఎక్కువగా వాడుకోవడం జరిగింది. 89 నుంచి 95 వరకు చాలా కుటుంబాలు ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల చాలా ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా ఏవైతే సోషల్ సెక్యూరిటీ స్కీములు ఉన్నాయో వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయడం ద్వారా కార్మికులను మనం న్యాయం చేయగలిగి కార్మిక వర్గానికి మనం నిజాయితీగా మిగులుతాం. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ లో జరిగిన సోషల్ సెక్యూరిటీ సంబంధించి ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా సేటు చేసిన అగ్రిమెంట్ ద్వారానే ఆ రోజు 95లో ఈ స్కీమ్ నుంచి నేడు పెన్షన్ స్కీమ్ వరకు కూడా మొత్తం సోషల్ సెక్యూరిటీ స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేటు ద్వారానే సాధించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ ఒకసారి గమనించాలని కోరుతున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.